నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, నమస్తే తెలంగాణ 4 దినపత్రికలు 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ చూసుకుంటే మెయిన్గా ఇంధన భద్రతకు భరోసా, విశాఖలోని భూగర్భ చమురు నిల్వ కేంద్రం. విశాఖ నిల్వ కేంద్రంగా భారీగా ముడి చమురు, భూగర్భంలో 1.38 మిలియన్ల టన్నుల నిల్వ, సముద్ర మట్టానికి 300 అడుగుల లోతులో వ్యూహాత్మకంగా 10 ఏళ్ల కిందట నిల్వ కేంద్రాల నిర్మాణం. ఎత్తు 30 మీటర్లు, ఎడల్పు 20 మీటర్లు, పొడవు 5 కిలోమీటర్లు. బాంబులేసినా, భూకంపం వచ్చినా చెక్కు చెదరదు. కర్ణాటకలో మరో 2 చోట్ల క్రూడాయిల్ నిల్వ. చిన్న ఆయుధంతో పెద్ద దెబ్బ, ఇరాన్ వ్యూహాత్మక యుద్ధం. చౌకైన షహీద్ డ్రోన్లతో అమెరికా స్థావరాలపై దాడి, వాటిని అడ్డుకునేందుకు అమెరికాకు భారీగా ఖర్చు. వేల కొద్ది వాడేయంతో అమెరికా మిత్రదేశాల వద్ద తగ్గిపోతున్న ఆయుధ నిల్వలు. ఆయుధ కొరత నిజమేనన్న పెంటగాన్ నివేదిక లీక్. రక్షణ ఉత్పత్తుల కంపెనీలతో భేటీ కానున్న ట్రంప్. అమెరికా నిఘా ఆయువుపట్టుపై దాడి, ఖత్తర్ ఎయిర్బాస్లోని రాడార్ వ్యవస్థ ధ్వంసం. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మజద్బా కమానీ. మీడియాతో ఊహాగానాలు నిజం కాదన్న ఇరాన్ సర్కారు. కొత్తగా ఎవరిని ఎన్నుకున్నా సంపేస్తాం ఇజ్రాయెల్. ఇంద్రకీలాద్రిపై మహాకుంభాభిషేకం. రేపటి నుంచి 3 రోజుల పాటు నిర్వహణ. 12 నదులు, 3 సముద్రాల జలాలతో రోజుకు 1,00,000 మంది భక్తులు వస్తారని అంచనా. ఇరాన్ యుద్ధ నౌకపై అమెరికా దాడి. శ్రీలంక సమీపంలో జలాంతర్గమితో అటాక్. సముద్రంతో మునిగిన నౌకలోని 140 మంది సిబ్బంది గల్లంతు. 32 మందిని కాపాడిన శ్రీలంక నౌకాదళం. పలువురు పరిస్థితి విషమంగా ఉందని వెల్లడి. విశాఖపట్నంలో నౌకాదళ విన్యాసాల్లో పాల్గొని యుద్ధ నౌక ఇరాన్కు తిరిగి వెళ్తుండగా ఘటన. తామే దాడి చేశామన్న అమెరికా రక్షణ మంత్రి. టర్కీపై ఇరాన్. విశాఖ ఇంటర్నేషనల్ ప్యారడైట్లో పాల్గొన్న ఇరాన్ నేవీ బృందం. ఆఖరి మజిలీ. ఇదేనండి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఈనాడు, తెలంగాణ. ఈనాడు, తెలంగాణ మెయిన్ పేపర్లు చూసుకుంటే ముఖ్యంగా ఇరాన్ యుద్ధ నౌకపై దాడి. హిందూ మహాసముద్రంలో ముంచేసిన అమెరికా. నౌకలో 180 మంది సిబ్బంది, 32 మందిని రక్షించిన శ్రీలంక. 87 మృతదేహాలు వెలికితీత, మిగిలిన వారి గల్లంతు. విశాఖ నుంచి వెళుతున్న నౌక. యుద్ధ విధ్వంసం. ఇరాన్ నాయకత్వం, భద్రతా బలగాలే లక్ష్యంగా అమెరికా ఇజ్రాయెల్ దాడులు. ఆ దేశ సైనిక ప్రధాన కేంద్రంపై 250 బాంబులు. ఇజ్రాయెల్ అమెరికా స్థావరాలపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు. చమురు శుద్ధ కేంద్రంపై మళ్లీ దాడి. ఇరాన్ సుప్రీం నేతగా మజద్బా, ఆయన్ను చంపేస్తామన్న ఇజ్రాయెల్. ఇరాన్లో 45కు చేరిన మృత్యులు. యుద్ధం ఖరీదెంత? పశ్చిమాసియాలో చిక్కుకున్న భారతీయుల కోసం కంట్రోల్ రూమ్. అమెరికా దాడి మంటల్లో చిక్కుకున్న ఇరాన్ యుద్ధ నౌక. మరింత మంది ఐఏఎస్లు కావాలి. ప్రస్తుతం 83 మంది ఉన్నారు, 105 మందికి పెంచండి. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సహకరించండి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. 1-2 రోజుల్లో భారీ లొంగుబాటు. జాబితాలో 100 మందికి పైగా మావోయిస్టులు. జనజీవన స్రవంతిలోకి అగ్రనేతలు, అంగరక్షకులు. అభిషేక్ సింఘి, హేమ్ నరేందర్ రెడ్డి రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపిక చేసిన కాంగ్రెస్ అధిష్టానం. నేడు నామినేషన్లు. తెలంగాణ నుంచి రాజ్యసభకు 2వ అభ్యర్థిగా సీఎం సలహాదారుడు హేమ్ నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఒక స్థానానికి సిట్టింగ్ ఎంపీ అభిషేక్
సింగేను పేరును ఎంపిక చేయగా ఆయన బుధవారం సాయంత్రం హైదరాబాద్కు వచ్చారు. రెండో స్థానానికి అభ్యర్థి ఎవరనే దానిపై రాత్రి వరకు చర్చించారు. సంప్రదింపుల తర్వాత హేమ్ నరేందర్ రెడ్డి పేరును ఖరారు చేసినట్లు సమాచారం. భవిష్య నిధి కనీస నిల్వ 25%. కొత్తగా ఈసీఎఫ్ 2026 పథకాలు అమలుకు త్వరలో గెజిటెడ్ నోటిఫికేషన్. వదిలేస్తారు, వలయేస్తారు. ప్రజావసరాల స్థలాల అన్యాక్రాంతం. నగర పురపాలకాల లబ్ధిదారుల విక్రయాలు. అక్రమంగా రిజిస్ట్రేషన్లో పూర్తయిన పార్కు కోసం కేటాయించిన స్థలం ఇదే. రాజ్యసభకు నితీష్. నేడు నితీష్ నామినేషన్. సీఎం పదవికి త్వరలో రాజీనామా. వాట్సాప్ నుంచి 10 హాల్ టికెట్ వెబ్సైట్ నుంచి పొందొచ్చు. రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షల హాల్ టికెట్లు వాట్సాప్ ద్వారా పొందొచ్చని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ పివి శ్రీహరి తెలిపారు. పేదల ఇళ్లలో సౌర కాంతులు. 20 లక్షల ఇళ్లపైన ఉచితంగా సౌర పలకలు ఏర్పాటు. 24,000 కోట్లతో అమలుకు ప్రతిపాదనలు. ఇదేనండి ఈనాడు తెలంగాణ. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ. ఎందుకంటే సాక్షి పేపర్ సాక్షి చూద్దాం. నిప్పుల వర్షం. ఇరాన్పై ఎడతెరపలేని దాడులు. ఇరుసుకుపడ్డ ఇజ్రాయెల్, అమెరికా. ఇరాన్ అణు ప్రాజెక్టు కేంద్రం ధ్వంసం. ఇజ్రాయెల్ గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతిదాడులు. దుబాయ్లోని యుఎస్ రాయబార కార్యాలయంపై దాడి. సౌదీ కార్యాలయంపై మళ్లీ దాడికి యత్నం. టర్కీపై కూడా దాడులు దిగిన ఇరాన్. పశ్చిమాసియా అంతటినీ లక్ష్యం చేసుకుంటాం. సైనిక ఆర్థిక వ్యవస్థలన్నీ నాశనం చేస్తాం. ఇరాన్ నూతన సారథి. సుప్రీం నేతగా ఎన్నుకున్నట్లు వార్తలు. అమాని రెండే కుమారునికే పట్టం. నియామకంగా కీలకంగా. ఇరాన్ యుద్ధనౌకపై అమెరికా దాడి. సమాధానం చెప్పలేక సతమతం. లడ్డూపై చంద్రబాబు సర్కారు డైవర్షన్ పాలిటిక్స్. వెబ్సైట్లో తీసేస్తే హెరిటేజ్కు హిందాపూర్కు ఉన్న సంబంధాలు తెగిపోతాయా అంటూ అచ్చన్న వ్యాఖ్యలు. దీన్ని కవర్ చేసుకునేందుకు మండలి చైర్మన్పై వ్యక్తిగత దూషణలు. చర్చకు అడుగడుగునా అడ్డుపడుతున్న మంత్రులు. రభస. విపక్ష సభ్యుడు చంద్రశేఖర్ రెడ్డి 19 నిమిషాలు మాట్లాడితే 12 సార్లు అడ్డు తగిలి పక్కదారి పట్టించిన అధికార పక్షం. ఏటపాలెం ఘటనలో ఆగని మరణాలు. 26కు చేరిన మృతుల సంఖ్య. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో 3 మృతి. చికిత్స పొందుతున్న మరో 3 పరిస్థితి ఆందోళనకరం. దేవుడిపై భక్తి ఉన్నవారు ఇలా చేస్తారా? సీఎం చంద్రబాబు వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహం. టీటీడీ చైర్మన్ పదవిలో నిష్కలంక వ్యక్తిగత్వం. లంచల భక్తి నిబంధనత నిష్ట కలిగిన వారే ఉండాలి. పవిత్రమైన స్థానాన్ని చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు వేదికగా మార్చారు. తెలిసి కూడా ఆరోపణల వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించారు. ఆలయ ప్రతిష్ట పవిత్రతను కాలరాశారు. టీటీడీ నిర్వహణలో చంద్రబాబు సర్కారు తీరును ఎండగట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాధికాకు ఇన్ని రాయితీలా. విజయనగరంలో ప్రైవేట్ ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్. బాబు సర్కార్ బంపర్ ఆఫర్. 240 కోట్ల యూనిట్కు 95.98 కోట్ల లబ్ధి. ప్రభుత్వానికి వాటా లేదు, రాబడి లేదు. ప్రముఖ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక వివాహ రిసెప్షన్ బుధవారం సాయంత్రం తాజకృష్ణలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై నూతన వధువులను ఆశీర్వదించారు. నేలవాలిన అరటి ధర. టన్ను 5,000కు పడిపోయిన వైనం. దిక్కుతోచని అరటి రైతులు. స్పందించని చంద్రబాబు ప్రభుత్వము. రాయలసీమ జిల్లాలో 96,000 ఎకరాల్లో సాగు. వైఎస్ఆర్సీపీ పాలనలో టన్ను ధర గరిష్టంగా 30,000. ఇదినండి సాక్షి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ పేపర్ చూద్దాం. నమస్తే తెలంగాణ చూసుకుంటే ముఖ్యంగా యుద్ధం భీకరం. భారత్కు చేరువలో ఇరాన్ నౌకను ముంచేసిన అమెరికా.
87 మంది జల సమాధి, మరో 100 మంది గాయాలు. సర్కారు వారి భూదందా, ఐటీ కోసం సేకరించిన భూములు అమ్మకానికి. తెల్లాపూర్, ఉస్మాన్ నగర్లో 47.5 ఎకరాల పర్ సేల్. బీఆర్ఎస్ సాయంలో ఐటీ అభివృద్ధి కోసం భూముల సేకరణ 3,000 కోట్ల లక్ష్యంతో వేలానికి పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం. గతంలో 10 ఎకరాల అల్లుడికి దారాదత్తం. ఫార్మా సిటీస్ తీసుకున్న భూముల్లో పోర్టు సిటీ నిర్మాణం. ప్రభుత్వ భూములతో బంతాటాడుతున్న రేవంత్ సర్కార్. సీఎం మేనల్లుడికి అధికారులు సాగిలా. కేసీఆర్ ప్రభుత్వానికి పూర్తి విరుద్ధంగా అడుగులు. డిగ్రీ గురుకులాలు రద్దు చేయాలి. విద్యా కమిషన్ సిఫారసులపై సర్వత్రా ఆగ్రహం. అడ్మిషన్ల తగ్గుదలకు సర్కారు తీరే కారణం. పనివేళల నిబంధనలకే విరుద్ధం. కాలేజీల్లో సాధారణ కోర్సులకే పరిమితం. నిపుణులైన సిబ్బంది నియామకానికి శూన్యం. రేవంత్ చదువుల ప్రజల సొమ్ముతో చెల్లింపు. హార్డ్వర్క్ కోర్సు ఖర్చులు భరించిన విద్యాశాఖ. ఆర్బీఐ దరఖాస్తుకు సమాధానంలో వెల్లడి. సోషల్ మీడియాలో వైరల్గా మారిన జీవో. 64వసారి ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్. అది తొందరపాటు నివేదిక. టీచర్ల జీతాలను ప్రస్తావించకుండా ఉండాల్సింది. సీఎం మేనల్లుడికి అధికారులు సాగీలా. కాంగ్రెస్ సర్కార్ ఫోన్ ట్యాపింగ్. సొంత పార్టీ నేతలపై నిఘా. డీకే వర్గంపై సిద్ధు సర్కార్ కన్ను. కలెక్టర్లు కుతకుత. ప్రభుత్వ పెద్దల వ్యవహారంపై ఐఏఎస్లో తీవ్ర అసంతృప్తి. మీ వైఫల్యాలు మాపై రుద్దుతారా? మా పనితీరుపై మీడియాకు లీకులు ఇవ్వడమేంటి? యూరియా కొరతపై రగిలిన రైతు. కామారెడ్డి జిల్లాలో సొసైటీ సిబ్బందిని నిలదీత. కొత్తపల్లి మున్సిపల్ ఎన్నికల్లో అడ్డుదారులు తొక్కిన కాంగ్రెస్ అడుగడుగున అడ్డుకునేందుకు అక్రమ కేసుల్లో జైలు పాలైన మాజీ ఎంపీ బాల్కా సుమన్ 14 రోజుల తర్వాత బుధవారం విడుదలయ్యారు. ఇదేనండి 4 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాలని వార్తలు చూసినాం. అలాగే సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా, ఆయన రాజ్యసభకు నామినేషన్ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.